హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఇదివరకటి రోజుల్లో 4, 5 కుటుంబాలు ఒక దగ్గర చేరి వంట చేశారు అంటే అందులో ఫస్ట్ కర్రీ ఏంటుంటుంది? వంకాయ బఠానీ మసాలా కర్రీ. అదే కర్రీని ఈరోజు నేను వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. దీనిలో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకుంటాం కదా, అవి ఉప్పు నీటిలో ఉంచుకుంటే కలర్ మారకుండా ఉంటాయి. నేను ఇక్కడ పెద్ద సైజు వంకాయలు 3 తీసుకున్నాను. వీటిని వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీనిలో వేసుకోవడానికి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, ఇలా మన దగ్గర ఉంటాయి కదా గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇవి మెత్తగా పేస్ట్ చేసి రెడీ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు కాస్త మగ్గి ఉంటాయి కదా, ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ బఠానీ నేను నైట్ నానబెట్టాను, లేదా 8 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. వేసేసుకుంటున్నాను దీనిలో. ఇది వేసి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను ఇక్కడ. ఇది కాస్త వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు ఉడికించాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ వాటర్ దగ్గర పడే వరకు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చివరిలో కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉప్పు కారం చెక్ చేసుకోండి. మరి మీరు ఒకసారి చేసి చూడండి తప్పకుండా. నచ్చిందండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.